సో సాయి లైక్ మీలాగా ఇండియా నుంచి యుఎస్కి డాలర్ డ్రీమ్స్ అని యుఎస్ యొక్క డ్రీమ్స్తో చాలా మంది స్టూడెంట్స్ ప్రాబ్లీ ఆఫ్టర్ దేర్ ఎడ్యుకేషన్ ఓకే ఇన్ ఇండియా మీలాగా దే వాంట్ టు ట్రావెల్ టు యుఎస్, దే వాంట్ టు టేక్ ది నెక్స్ట్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ కెరీర్ అండ్ ఆల్. సో వాళ్ళకి ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళకముందే ఎలాంటి గైడెన్స్ మీరు ఇవ్వగలుగుతారు? ఎట్లా ప్లాన్ చేసుకుంటే ఇండియాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి జాబ్స్ వెతుక్కోకుండా, బికాస్ రైట్ నౌ ఇట్స్ గ్లోబల్ మార్కెట్, నో పీపుల్ షుడెంట్ కన్ఫైన్ టు పర్టికులర్ టెక్నాలజీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో మీరేం గైడ్ చేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నుంచి వాళ్ళు దే షుడ్ బి ప్రిపేర్డ్ ఎనఫ్? Please explain in those. And yeah, and definitely one of very, very important point, like you said, Andaru, it's a inspiration for several people, right? So going to in the US, exploring the country, whether it's, making money or whether it's traveling or whether it's your passion, to go global and get global opportunities. So to start with, I think very good point. Right after college, if you really want to go immediately after college, you hit it right. Third year, second year, towards the end of second year onwards, you have to have a vision, right? So first, okay, whether I want to do masters in whether it's computer science or whatever degree you are choosing, or whether it's an MBA, right? So once you made that decision, so I think you hit it right. So during the second year onwards, you need to have that vision, whether you want to go for masters or MBA, right? So once you made that decision, then the key things are preparing for your GRE, right? IELTS or TOEFL. So I think I have written IELTS and GRE. So during my engineering itself, I've written GRE. So I think that was very easy, to be honest. Once you come out of college, once you get into a job, it may not be that easy, right? So GRE has 5 years. So I think that's one of the steps you have to do. Once you got good scores, maybe you can do multiple attempts if needed. I fortunately got in first attempt. So once, let's say you got a good score, now the important thing is figuring out the college. So I would even say before మీరు అప్లై చేసే ముందు కూడా క్లారిటీ ఉండాలి. నేను ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ స్టేట్కి వెళ్ళాలి, నాకు కజిన్స్ ఉన్నారా, రైట్? సో నాకు స్పాన్సర్షిప్ ఉందా, నాకు ఎంత కాస్ట్ అవుతుంది? బికాస్ ఇట్స్ నాట్ లైక్ ఏదో వెళ్ళిపోతాను చేసేస్తాను అని కాదు, రైట్? యూ హ్యావ్ టు థింక్, ఓకే, ఫైనాన్షియల్లీ నాకు కేపబిలిటీ ఉందా, ఆర్ లోన్స్ వస్తాయా, ఎంత ఖర్చు అవుతుంది? సో రఫ్లీ లెట్స్ సే పీపుల్ ఈవెన్ సే 10 lakhs అంటారు అయిపోతుంది అని, అలా కాకుండా లైక్ లెట్స్ సే 20-25 lakhs అవుతుంది అని ప్రిపేర్ అయ్యి వర్స్ట్ కేస్కే ప్రిపేర్ అయ్యి వెళ్దాం అనుకున్నాం, రైట్? బికాస్ అందరికీ జాబ్ దొరకకపోవచ్చు, రైట్? సో దట్స్ వన్ పార్ట్, రైట్? ఫైనాన్షియల్లీ ఆర్ యూ ప్రిపేర్డ్, రైట్? సో దట్స్ వన్ పార్ట్. సెకండ్ థింగ్, చూసింగ్ ద కాలేజ్. సో ఐ వుడ్ సే దిస్ ఈజ్ అనదర్ క్రూషియల్ పార్ట్, వేర్ ఇప్పుడు మన కన్సల్టెన్సీకి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమని, లైక్ లో, మోడరేట్, అగ్రెసివ్, ఇట్లాంటి కాలేజ్. సో ఐ వుడ్ సే పిక్ 4 to 6 colleges. And the other crucial part is what you guys are doing. I think have to appreciate the RKIT labs, right, where you are doing this internship programs. I think this is very critical because నేనున్న 10 yearsలో మీకు తెలిసే ఉంటుంది మన ఇండియన్ ఫ్యామిలీస్ ఎలా ఉంటారు. ఫోన్ చేసేస్తారు నాకు, అరే మా అబ్బాయి వస్తున్నాడు, రైట్? సో అక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు, జాబ్ దొరకట్లేదు, మాస్టర్స్ అయిపోయింది, సో బీటెక్ తర్వాతనే వెంటనే వచ్చేస్తారు, రైట్? సో వాళ్ళు ఏంటంటే ఏం ప్రిపరేషన్ ఉండదు, రైట్? వీ ఆల్ నో, కాలేజ్ చేసిన వాళ్ళమే, సో ఎంత ప్రిపేర్ అవుతాం బీటెక్లో, ఎంత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది వీ ఆల్ నో, ఇట్స్ వెరీ లిమిటెడ్, రైట్? సో ఈవెన్ ఐ థింక్ ఇన్ ద కరెంట్ మోడర్న్ వరల్డ్ ఆల్సో ఐ డోంట్ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ దట్ ఎక్స్పోజర్. సో మీలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయి, వెదర్ ఇట్స్ 6 months ఆర్ 3 months అవనివ్వండి, 6 months అవ్వండి, 1 year, వాట్ ఎవర్ మోర్ టైమ్ దట్ యూ కెన్ గివ్, రైట్? సో మీ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ నేను చూశాను, రైట్? ఐ థింక్ వి స్పోక్ ఈవెన్ ఇన్ యూఎస్ నుంచి కూడా మీతో మాట్లాడాను, సో ఫ్రమ్ ఫ్రెండ్స్కి, కజిన్స్కి, రైట్? సో అది చాలా హెల్ప్ అయింది. ఏంటంటే వాళ్ళకి ఐటీ ఎలా వర్క్ అవుతుంది, సో అసలు ఎంట్రీ లెవెల్ కాకుండా యూ గెట్ సమ్ ఎక్స్పోజర్ ఆన్ సర్టెన్ టెక్నాలజీ, రైట్? సో దానిపైన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయటము, సో దీనివల్ల మీరు అప్ స్కిల్ అవుతూ ఉంటారు, you know technology and you feel little more confident than someone who is fresh out of college. So ఇది మీకు మాస్టర్స్కి వెళ్ళినప్పుడు కూడా మనము ఇట్స్ నాట్ జస్ట్ క్యాంపస్ జాబ్స్కే కన్ఫైన్ అవుతారు పీపుల్, కానీ బట్ మీకు రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ ఉంటాయి, టీచింగ్ అసిస్టెంట్షిప్ ఉంటుంది, సో స్కాలర్షిప్ వస్తాయి. ఈవెన్ మీరు అప్లై చేసేప్పుడు స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. సో అలాంటి కాలేజెస్ చూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే మీలాంటి దగ్గర టెక్నాలజీ ఆల్రెడీ కొంచెం వచ్చింది, రైట్? కమ్యూనికేషన్ కూడా ఐ థింక్ దట్స్ అనదర్ ఇంపార్టెంట్ పార్ట్. యూఆర్ ఫోకసింగ్ ఆన్ ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్. మనం అందరం అనుకుంటాము ఇంటర్వ్యూస్ అంటే పెద్ద జాబ్ కోసమే అని, బట్ అక్కడ కూడా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. డ్యూరింగ్ మాస్టర్స్ మీరు ఎలా అయితే 3rd year 4th year నుంచే ప్లానింగ్ చెప్పారో, సో అక్కడ కూడా మనకు మాస్టర్స్ లెట్స్ సే 2 years చేస్తున్నారు అనుకోండి, సో 1 year తర్వాత నుంచే దే హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఫర్ అన్ ఇంటర్న్షిప్. సో ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ పైన పనిచేయడం, అప్పుడు మీ దగ్గర నేర్చుకున్న స్కిల్
దాన్ని కూడా మర్చిపోకుండా అప్స్కిల్ అవుతూ ఉండాలి, రైట్? సో ఇన్ ద ఏ వరల్డ్ మేబీ లెట్స్ ఏ యూఎస్ నుంచి కూడా ఆన్లైన్ కోర్సెస్, వెదర్ ఇట్స్ ఆర్కేఐటి ఆర్ ఎనీ ఆన్లైన్ కోర్సెస్ దట్ యూ కెన్ గ్రాబ్, రైట్? సో వన్స్ అప్స్కిల్లింగ్ వస్తే దెన్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వేర్ యూ గేవ్ ద ఫౌండేషన్, మేబీ ఇఫ్ నీడెడ్ దే కెన్ డూ అనదర్ బ్రష్ అప్. బట్ ఆ ఇంటర్న్షిప్స్ క్రాక్ చేయడానికి యూ హెవ్ టు బీ కాన్స్టెంట్లీ ఆన్ లింక్డ్ఇన్, రైట్? సో పీపుల్కి రీచ్ అవుట్ అవ్వడము, హూ ఆర్ దోస్ క్యాంపస్ రిక్రూటర్స్ హూ ఆర్ హైరింగ్, ఎక్కడెక్కడ ఇక్కడ మనకి ఎలా అయితే మెయిల్ అలా అవుతాయో అక్కడ కూడా జాబ్ ఇంటర్వ్యూస్, కెరియర్ ఫేర్స్ అవుతూ ఉంటాయి, రైట్? సో యూ హ్యావ్ టు గో అటెండ్ దోస్. అండ్ ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయితే మనకి స్పాన్సర్షిప్ అన్నది ఉంటుంది, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ హూ విల్ స్పాన్సర్ స్టిల్. సో